వాడు ఇంత పని చేశాడు లేకుండా పవిత్ర వల్లనే చేసేసుకుడు వాడు. భార్య పిల్లలు అంటే వానికి పోయింది అయిపోయింది కదా, మళ్ళీ వచ్చి భార్య పిల్లల దగ్గర ఉండి తల్లిదండ్రులు చూసుకుంటుంటే ఇవన్నీ ఆడు మంచిగా ఉంటుండే వీళ్ళు మంచిగా. పోయిన మనిషి అయితే రాదు కదా నాన్న, తిరిగి వస్తుందా? కొద్ది రోజులు నీ మైండ్లో ఉంటుండొచ్చు, గట్టి చేసుకునేది ఉంటే ఈ పిల్లలు చూసుకుంటుంటే ఆమెనే కొంచెం మర్చిపోతుంటే నువ్వు. మరి ఇంత ఘోరంగా చేసి ఇంత మంది నాగం పట్టిస్తాడని మనం అనుకోలే కదా నాన్న. మా మరిది కొడుకు రావడం లేదు, ఫోన్ బి చేయడం లేదు అంటే ఎన్నిసార్లు చేసినా రావడం లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు మొత్తం మాటలు బంద్ చేశాను భార్యతో. మొన్ననే చనిపోయి ముంగట పాపతోని మాట్లాడినంట, పాపతోని వాళ్ళ కూతురుతోని. మమ్మీని మంచిగా చూసుకోండి, తమ్ముని మంచిగా చూసుకోండి, మీరు చదువుకోండి, మంచిగా చేయరంటే సరే డాడీ రమ్మన్నారంట. లేదు వీలు పడది తర్వాత వస్తానంట. చేసి చాలా చేసారు కానీ వాడు ఏం మైండ్లో ఏం పెట్టుకుండో ఏమో తెలియదు మనకు. మైండ్లో ఏం పెట్టుకుండో ఏం చేసిందో, మరి ఆమె కట్టుదిట్టాలు ఏం ముట్టేసుకుందో, అక్కడికి పోవద్దు చెయ్యని తెలియదు కదా నాన్న మనకు కదా. అట్లా అయిపోయింది పాప. మన బతుకైతే ఇప్పుడు అందరిని అది తాగం చేసిపోయింది కదా. భార్య పిల్లలు అయితే ఇంత చూచారు కదా మీరు, ఎంత చిన్న బాబు, ఏంది ఇంత ఘోరము, ఏం అందరు అందులో ఉన్నారు కానీ వీనికి చెయ్యికి తలకు దెబ్బ తగిలిందంట, చెందుకు ఆమె పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ చూసే వరకు మళ్ళీ ఇట్లా కొట్టి చూస్తే ప్రాణం పోయింది. అప్పటికే ఈయన హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. జర మంచిగా మాట్లాడుతుండి చేస్తుండే, అన్ని మంచిగా వరంగా అయినాయి. సడన్గా 3 రోజులకే, మొన్న సోమవారం అమ్మాయింది, వీడు శుక్రవారం రాత్రికి ఇచ్చేసుకున్నాడు. నిన్న శుక్రవారం కదా, నిన్న 6 గంటలకు చేసుకున్నంట. పోయిండు అదే రూమ్లో కింద పార్కింగ్లో కాళ్ళు కట్టేసుకున్నంట. ఆ చున్నుండే తెల్లది చుట్టుకుంటూ కథం. మళ్ళీ తర్వాత ఏంది ఇంకా వస్తలేడు, చెంది ఇంకా వస్తలేడు అంటే అంతా చూసే వరకు తలుపులు ఇరగొట్టే వరకు ఇలా అడవాడు ఉన్నాడు. ఎప్పుడు పోయిందో ప్రాణం.